హలో అండి, వెల్కమ్ టు ఎన్జేపీ ప్రాపర్టీస్ అండి. నేను చూపించే ప్రాపర్టీ వచ్చి మన విజయవాడ కానూరు అండి. ఇది 2 BHK ఫ్లాట్ అండి. రీసేల్ దగ్గర ఒక 12 సంవత్సరాలు అవుతుందండి. ఏరియా చాలా బాగుంటుందండి. బస్ స్టాప్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇది వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. లిఫ్ట్ ఫెసిలిటీ లేదు. ఏరియా మటుకి చాలా బాగుంటుందండి. బస్ స్టాప్కి అంటే కానూరు మెయిన్ రోడ్ బస్ స్టాప్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇదిగోండి మనం ఎంట్రన్స్ అయ్యాము. ఇది హాల్ అండి. ఇది వచ్చే డైనింగ్ వస్తుందండి. కబోర్డ్స్ కూడా చేసి ఉన్నాయండి. అలాగే కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇదంతా డైనింగ్ వస్తుందండి. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. మనం తీసుకొని రెంట్లకి ఇచ్చుకున్నా కానీ రెంట్లకైనా వస్తారు, లేదా మనం ఓన్గా ఉండడానికైనా బాగుంటుంది. ఏరియా చాలా బాగుంటుంది. కానూరు మెయిన్ రోడ్డు ఉంటుంది కదా, కెనడీ స్కూలు ఆ సరౌండింగ్లో వస్తుంది. ఆ మెయిన్ రోడ్డుకి 3వ బిల్డింగ్ కానీ 4వ బిల్డింగ్ కానీ ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ లేదు, బయట బాల్కనీ ఉంటుంది, అక్కడ ఇచ్చారండి. ఇది వచ్చి బాల్కనీ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బాల్కనీ, అలాగే అక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారు. గ్రిల్స్ కూడా చుట్టూరుతో గ్రిల్స్ కూడా కంప్లీట్గా చేసి ఉన్నాయి. కబోర్డ్స్ కూడా అన్నీ చేసి ఉన్నాయండి. ఇదంతా హాల్ అండి. అలాగే ఇది డైనింగ్ వస్తుంది. ఇది టోటల్గా వచ్చి 1000 SFT వస్తుందండి. అలాగే కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది వచ్చేమో కిచెన్ అండి. కిచెన్లో కూడా కబోర్డ్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసి ఉన్నాయి. లైట్లు లేవండి, అందుకనే కొంచెం చీకటిగా కనపడుతుంది. అన్డివిడెడ్ ల్యాండ్ షేర్ వచ్చి 38 గజాలు ఇస్తారండి. ఇది వచ్చేమో వాష్ ఏరియా అండి. వాష్ ఏరియాకి కూడా మనం లేకపోయినా బయట నుంచైనా వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇదంతా డైనింగ్ వస్తుంది. ఏరియా చాలా బాగుంటుందండి. మన బస్ స్టాప్కి అంటే కానూరు మెయిన్ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. వీళ్ళు కాస్ట్ వచ్చి 35 లక్షలు చెప్తున్నారండి. కొంత నెగోషియబుల్ ఉంటుంది. అలాగే లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. దీని గురించి ఏం డీటెయిల్స్ కావాలనుకున్నా డిస్ప్లే అవుతున్న నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్స్ అండి.